యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ కమా కుతిబ అలల్లజీన మిన్ కబలికుం లఅల్లకుం తత్తకూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, ఉపవాసాలు మీపై విధిగా చేయబడింది ఏ విధంగా అయితే గత ప్రజలపై కూడా విధిగా చేయబడిందో, ఎందుకంటే దీని ద్వారా మీలో భయభక్తులు జనిస్తాయని. కాబట్టి ఉపవాసాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్ మాసంలో విధిగా చేయడం జరిగింది. ఎందుకయ్యా అంటే మనలో భయభక్తులు రావాలని. అయితే యుక్త వయసుకు చేరినటువంటి ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండటం విధిగా చేయబడింది. అయితే కొంతమందికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా మినహాయింపు ఇవ్వటం జరిగింది. వారు ఈ ఉపవాసాలను రంజాన్ మాసం తర్వాత పాటించవచ్చు అని చెప్పి తెలియజెప్పడం జరిగింది. ఆ ప్రత్యేకంగా ఎవరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మినహాయింపు ఇచ్చాడు అనే విషయాన్ని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోనే తెలియజేయడం జరిగింది, అలాగే హదీసుల్లో కూడా ఈ విధంగా తెలియజెప్పడం జరిగింది. బహిష్టు స్త్రీలు ఎన్ని రోజులైతే పీరియడ్స్ వస్తాయో అన్ని రోజులు వారు ఉపవాసాలు మినహాయింపు ఉంది. వారు ఆ 7 రోజులు లేదా 8 రోజుల ఉపవాసాలను రంజాన్ తర్వాత పూర్తి చేయాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా వారు కూడా ఉపవాసాలు రంజాన్ మాసం తర్వాత కూడా వారు ఉపవాసాలు ఉండేటటువంటి అవకాశము ఉంది. అలాగే బాలింత స్త్రీలు ఎవరైతే శిశువును కని పాలు పట్టేటటువంటి స్థితిలో ఉన్నారో వారు ఉపవాసాలు ఉంటే అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది అనే కారణం ఏదైనా ఉంటే వారు కూడా దాని తర్వాత రంజాన్ మాసం తర్వాత ఉపవాసాలను పూర్తి చేసుకునేటటువంటి అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించడం జరిగింది. అలాగే ప్రయాణికులు దూరపు ప్రయాణం ఎవరైతే చేస్తున్నారో వారు ఆ ప్రయాణాలు ఇబ్బందికరంగా మారినట్లయితే ఉపవాసం ఉండటం కారణంగా వారికి ఉపవాసం మినహాయింపు ఉంది. వారు రంజాన్ మాసంలో ఆ ఉపవాసాలు విరమించి లేదా ఉపవాసాలు అసలు ఉండకుండా ఆ ప్రయాణ సమయంలో వారు రంజాన్ మాసం తర్వాత వారి యొక్క ఉపవాసాలు పూర్తి చేయాలి. అలాగే వ్యాధిగ్రస్తులు రంజాన్ మాసంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా వ్యాధి బారిన పడితే కొన్ని ఉపవాసాలు మినహాయింపు ఉంది వారికి. అంటే వ్యాధి కారణంగా ఉపవాసాల్లో ఉండలేనటువంటి పరిస్థితి వారికి రావటం జరుగుతుంది. కాబట్టి వారు కూడా రంజాన్ మాసం తర్వాత ఆ యొక్క తప్పిపోయినటువంటి ఉపవాసాలు పూర్తి చేయాలి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. ఇప్పటిదాకా ఎవరి గురించి అయితే చెప్పానో బహిష్టు స్త్రీలు, బాలింత స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, అలాగే ప్రయాణికులు, అలాగే వ్యాధిగ్రస్తులు, వీరు ఆ యొక్క రంజాన్ మాసంలో విడిచిపెట్టినటువంటి ఉపవాసాలను రంజాన్ తర్వాత తిరిగి మరలా మరొక రంజాన్ వచ్చే లోపులో మధ్య సమయంలో ఆ యొక్క ఉపవాసాలు పూర్తి చేసుకునేటటువంటి వెసులుబాటుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించడం జరిగింది. అలాగే వారు ఏదైతే విడిచిపెడుతున్నారో రంజాన్ మాసంలో ఆ ఉపవాసాలకు కూడా ఎటువంటి పరిహారము కూడా ఇవ్వవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి స్పష్టంగా ప్రవక్త గారు హదీసుల ద్వారా తెలియజెప్పడం జరిగింది.